మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హరే కృష్ణ, అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం నేను అత్తాపూర్ ఇస్కాన్ దగ్గర ఉన్నానండి. ఎంత సుందరమైనటువంటి దేవాలయమో, లోపలికి అడుగు పెట్టడమే అలా మంత్రముగ్ధులం అయిపోతాం అంతే. కృష్ణయ్య, రాధమ్మ ఎంత అందంగా ఉన్నారో, ఆ లేత గులాబీ రంగు వస్త్రాల్లో దగదగా మెరిసిపోతున్నారంతే. నేను భజనలో కూడా పాల్గొన్నాను. హారతి సమయం అండి, దాదాపుగా ఒక ½ గంట ఉంటుంది. అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అంతే. మరి తర్వాత ఇంకేంటంటే ఆ కీర్తనలు, భజనలు అవి కొనసాగుతూ ఉంటాయి. ఇవాళ విశేషంగా ఉయ్యాల సేవ ఉంది, జూలన్ అని అంటారు. ఈ సేవలో ప్రత్యేకంగా ఉత్సవమూర్తులను అలా ఉయ్యాల ఊపుతూ ఉంటారు. భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. ఆ కీర్తనలతో స్వామి కూడా మనతో పాటు నాట్యం చేస్తున్నాడు అనే భావన కలుగుతుంది. భక్తులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ మరి ఈ కార్యక్రమం ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, ఈ వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ అత్తాపూర్ టెంపుల్ మేనేజర్ సచినందన్ హరి ప్రభుజీ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం. ముందుగా ఇక్కడికి రావటం అదృష్టమే. వాస్తవానికి ఎప్పుడో అనుకున్నాము, ఇప్పుడు పిలిచాడు కృష్ణయ్య. అది ఎలా ఉన్నారు ప్రభుజీ? ఆల్ గుడ్. అంటే కృష్ణ సేవలో కృష్ణుడి దగ్గర ఎప్పుడు బాగుంటాం. కృష్ణుడు అంటేనే ఆనంద స్వరూపం. ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది ఆనందం, ఎవరి దగ్గర ఉండదు. ఎప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఇవాళ చాలా విశేషంగా జరుగుతుంది. ఇవాళ కార్యక్రమం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇవాళ జరిగేది జూలన్ యాత్ర. జూలన్ అంటే మన తెలుగులో ఉయ్యాల. ఓకే. సో 5000 years బ్యాక్, 5000 సంవత్సరాల క్రితం బృందావనంలో, సో అక్కడ వ్రజవాసులంతా కలిసి, గోపికలు వీళ్ళందరూ కలిసి రాధాకృష్ణులను ఉయ్యాల మీద కూర్చోబెట్టి సేవ చేశారనమాట, ఊపుతూ సేవ చేశారు. సో రాధాకృష్ణ లీలలు అనేవి చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ అందులో ఎంతో అంతరార్థం ఎంతో ఉంటుంది. సో ఏంటంటే మనం ఒక జీవాత్మ పరమాత్మకు ఎప్పుడు సేవ ఆ భావం అనేది ఉంటుంది. నిత్యలోకంలో కూడా జీవులంతా ఎప్పుడు కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటాయి. సో ఆ యొక్క సన్నివేశం స్మరించుకుంటూ ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు చెప్పినట్టుగా శ్రావణ మాసంలో ఈ ఏకాదశి వస్తుంది, పవిత్రోపణ ఏకాదశి అని చెప్పి. ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది జూలన్ యాత్ర. 5 days ఉంటుంది, పూర్ణిమ వరకు, బలరామ పూర్ణిమ వరకు. సో అలా 5 days రాధాకృష్ణులను, ఉత్సవమూర్తులను మనం గర్భగుడి నుంచి టెంపుల్లో ఉన్న ఒక ఉయ్యాల మీదకి తీసుకొచ్చి స్వామిని మంచిగా ఆ యొక్క ఉయ్యాలను మంచిగా అలంకరించి, అది బంగారంతో చేసిన ఉయ్యాల అయి ఉండొచ్చు, లేదా వుడ్తో చేసిన ఉయ్యాల అయి ఉండొచ్చు, సిల్వర్తో చేసిన అయి ఉండొచ్చు, మంచిగా ఫ్లవర్స్ తోటి అలంకరించి మనం భగవంతుని ఊపుతూ ఉంటాం అన్నమాట, సేవ చేస్తూ ఉన్నాం. సో ఇదేంటంటే మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం, మనం చేసే ప్రతి పని భగవంతునికి కనెక్ట్ అవుతూ ఉండాలి. సో ఇదేంటంటే మనం భగవంతుని మనం స్వయంగా ఊపుతూ ఆయనకు సేవ చేస్తున్నాం. రాధాకృష్ణులు అందులో ఆ ఉయ్యాల సేవలో వాళ్ళు ఎంతో ఆనందంగా విహరిస్తూ ఉంటారు అందులో. సో మనం అందులో పాలు పంచుకుంటున్నాం అనమాట. అది జూలన్ యాత్ర. 5 రోజులు ఉంటుంది. 5 రోజులు ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీ 2 days కి మేము డెకరేషన్స్ కూడా మారుస్తూ ఉంటాం అనమాట. మొన్న ఒక థీమ్ ఉండే, ఈ రోజు ఒక థీమ్ ఉంది, మళ్ళీ ఎల్లుండి ఇంకొక థీమ్ ఉంటుంది. అలా. అంటే ఎప్పుడు ఈ సేవ ఉంటుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు? ఓన్లీ ఈవినింగ్ టైం. ఈవినింగ్ హారతి, సాయంత్రం హారతి ఉంటుంది కదా 7 o'clock, సంధ్యా హారతి. ఆ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఒక 1.5 hour ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఊగుతూ ఉంటే మనం భగవంతుని స్తుతిస్తూ ఎన్నో పద్యాలు, ఎన్నో భజన్స్ ఉంటాయి, ఆచార్యులు రాసిన భజన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ రాధాకృష్ణుల మీద రాసిన భజన్స్ ఉంటాయి. సో భక్తులు పాడుతూ ఎంతో సాయంత్రం అనేది ఎంతో హాయిగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. చాలా విశేషంగా అనిపిస్తాయి ఇలాంటివి. పాల్గొనడమే అదృష్టం. చాలా బాగుంటాయి. అంటే కేవలం కృష్ణాష్టమి, రాధాష్టమి ఇలాంటి సందర్భాలే కాదు, ఇవి కూడా ఉంటాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. రాధాకృష్ణ ఫెస్టివల్స్ చాలా ఉంటాయి. కృష్ణుడు అంటేనే ఫెస్టివల్. నిజం. పరమానందం పొందడానికి ఆయన సేవలో ఉంటే కృష్ణుడు అంటేనే అలంకార ప్రియుడు. ఆయన ఫెస్టివల్స్ మెయిన్. మాకు ప్రతి నెల ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది. ప్రతి మాసం ఉంటుంది, ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు జూలన్ యాత్ర, బలరాం పూర్ణిమ, నెక్స్ట్ మంత్ వచ్చేసి జన్మాష్టమి, మళ్ళీ రాధాష్టమి. జన్మాష్టమి తర్వాత శ్రీల ప్రభుపాద వారి వ్యాస పూజ, ఆయన పుట్టినరోజు, మళ్ళీ రాధాష్టమి.
మళ్ళీ ఆ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది, దసరా, దీపావళి, కార్తీక మాసం. ఇవన్నీ కార్తీక ఉంటాయి. మాసం తర్వాత మళ్ళీ గీతా జయంతి వస్తుంది. ఆ, ఇంకా విశేషం. మళ్ళీ తర్వాత సంక్రాంతి, Hmm. సంక్రాంతి తర్వాత నిత్యానంద త్రయోదశి వస్తుంది. Hmm. తర్వాత మళ్ళీ గౌర పూర్ణిమ, మళ్ళీ శ్రీరామనవమి, సీతానవమి, నరసింహ చతుర్దశి, Hmm. పాండవ నిర్జల ఏకాదశి. వాళ్ళ సంవత్సరం పొడవునా ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది. ప్రతి మాసము ఆయన విశేషంగా వైష్ణవ ఫెస్టివల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నివేదనలు ఎలా ఉంటాయి ప్రభుజీ? ప్రత్యేకంగా ఉంటాయా ఉయ్యాల సేవలో? ఉయ్యాల సేవలో మనం భగవంతునికి లోపల గర్భగుడిలోనే మంచిగా మనం ఆరతి నైవేద్యం అంతా ఇచ్చేసి బయటికి మనం కేవలం భక్తులకు ఒక అవకాశం కల్పించడానికి రాధాకృష్ణులు ఉయ్యాల్లో ఊపడానికి మాత్రమే బయటికి తీసుకొస్తాం. సో సేవ అంతా లోపల అవుతుంది, బయట మాత్రం ఓన్లీ ఉయ్యాల ఊపే సేవ ఉంటుంది. ఇవన్నీ విశేషం అన్నమాట. విశేషం. 5 days భక్తులు చాలా హ్యాపీ అవుతారు, ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గా అసలు తాడు పట్టుకొని స్వామిని ఊపుతారు కదా. సో వాళ్ళకి ఒక పర్సనల్ ఇంటరాక్షన్ అయిపోతుంది కృష్ణుడి తోటి. అదొక దివ్యమైన అనుభూతి, కొన్ని మాటల్లో చెప్పలేమంటారు కదా అలాంటివి. ఎలా అయితే మన చిన్న పాపను మనకు పుట్టిన పాపను మన ఇంట్లో ఉండే చిన్న పాపను మన ఉయ్యాల్లో ఎలా ఊపితే ఆనందం వస్తుంది, అలా ఒక భక్తుడు కూడా అలా ఆనందిస్తాడు. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.